కూడా పంతులు గారు మీ నక్షత్రం అడగకపోతే స్వామి మా నక్షత్రం భరణి నక్షత్రం. కొన్ని నక్షత్రాలు ఉదాహరణ అశ్విన్ భరణి కృత్తిక పాదం మేషం అంటే భరణి నక్షత్రం 1వ పాదం వరకు మేషరాశి వస్తుంది, కృత్తిక 1వ పాదం వరకు మేషరాశి వస్తుంది, కృత్తిక 2వ పాదం నుండి మనకు వృషభ రాశి వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే స్వామి మాది కృత్తిక నక్షత్రం వృషభ రాశి, కృత్తిక నక్షత్రం మేషరాశి, విశాఖ నక్షత్రం తులారాశి, విశాఖ నక్షత్రం వృశ్చిక రాశి. ఇలా మీరు క్లియర్గా చెప్పుకొని అర్చనలు చేయించుకోండి. సో ఖచ్చితంగా నక్షత్రాలకు సంబంధించి ముహూర్తాలకు సంబంధించి ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. పుట్టుకకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా జాతకాలు చూయించే మనకు ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. ఉదాహరణ సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్నారు. సో మంచిదే, కానీ చూసే పంతుల మీద డిపెండ్ అయి ఉంటుంది జాతకం. చాలామంది ఏమనుకుంటారంటే జాతకం చూడంగానే సూపర్ స్టార్లు అనుకుంటారు. కాదు, చూసినటువంటి పంతులు మెంటల్ కండిషన్, ఐక్యూ లెవెల్. అంటే మామూలుగా మనం కామెడీ చేస్తుంటాం. ఏమని కామెడీ చేస్తుంటాం అంటే 10th క్లాస్ ఎగ్జామ్ను పెళ్ళాంతో గొడవపడ్డోడు వచ్చి దిద్దితే ఒక రకంగా దిద్దుతారట, మంచి మూడ్లో లవర్ని కలిసి వచ్చిన వాడు దిద్దితే ఒక రకంగా దిద్దుతారట. అట్లనే ఇక్కడ పంతులు కూడా ఏంది అంటే, పంతులు మనం ఫోన్ చేసి స్వామి మా కొడుకు ముహూర్తం పెట్టండి అనగానే ఆయన నక్షత్రం చూసి ఇది పనికొస్తుంది నాన్న విశాఖ నక్షత్రం, ఇది పనికొస్తుంది నాన్న భరణి, అలా పెట్టొద్దు. కుండలి మొత్తం వేసి అతను లగ్నం ఏం లగ్నం అవుతుంది, దశాచిత్రంలో ఏమొస్తుంది, 6వ స్థానంలో ఎవరున్నారు, 12వ స్థానంలో ఎవరున్నారు, 4వ స్థానంలో ఎవరున్నారు, మాతృస్థానంలో ఎవరున్నారు, పితృస్థానంలో ఎవరున్నారు అన్ని చెక్ చేసి అప్పుడు ముహూర్తం పెడితే అది కరెక్ట్ ముహూర్తము, అది సక్సెస్ రేట్ ఉంటుంది. అంతేగాని నక్షత్రం చూసి ఈ నక్షత్రం బాగుంది పొండి అంటే అది పనికి రాదు. సో అదే చెప్తున్నా, మీరు ఆ కండిషన్లో ఏ ముహూర్తం కోసం ఎవరిని సంప్రదించినరో అతను ఇచ్చినటువంటి రిజల్ట్ను బట్టి మీకు రిజల్ట్ వస్తుంది. అతను ఇచ్చినటువంటి ముహూర్తాన్ని బట్టి మీకు రిజల్ట్ వస్తుంది. అందరూ ఏమనుకుంటారు, మేము టక్కున ఆపరేషన్ చేయించుకున్నాం, మంచి జాతక ముహూర్తం పెట్టాం, లోపలికి పోతే కానీ అర్థం కాదు అసలు ఆ లగ్న కుండలిలో లగ్నం ఏ లగ్నం అయింది, 12వ స్థానంలో ఎవరున్నారు, తండ్రి స్థానంలో ఎవరున్నారు, రాహు ఉన్నాడా, కేతు ఉన్నాడా, తండ్రికి కలిసి వస్తుందా, తల్లికి కలిసి వస్తుందా. సో ఇన్ని క్వశ్చన్ మార్కులు ఉంటాయి. ఇవన్నీ ఆ పంతులు టైం తీసుకొని కనీసం అరగంట నుండి గంట టైం పడుతుంది ముహూర్తం పెట్టడానికి. కానీ మనకి ఏం చేస్తున్నాడు పంతులు, 30 seconds 1 minute ముహూర్తం చెప్తున్నా, పో 12వ తారీఖు నాడు 2:30 పో మధ్యాహ్నం. కానీ ఆ లగ్నం ఏమైంది, ఆ లగ్నం తర్వాత గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, నేను అదే చెప్తున్నా. వీళ్ళు ఏమనుకుంటారంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళు అడగాల్సింది ఏంటి అంటే నేను ఇంప్రూవ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే బేసిక్ నాలెడ్జ్ వల్ల పబ్లిక్ కూడా అవేర్ వచ్చి పంతులను కొద్దిగా ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో గురువు గారు మాకు లగ్నం మంచి లగ్నం పెట్టండి, కర్కాటక లగ్నమో ధనుర్లగ్నమో పెట్టండి, అలాగే మాకు 7వ స్థానం ఖాళీగా ఉండేటట్టు చూడండి, అలాగే 12వ స్థానం ఖాళీగా ఉండేటట్టు చూడండి, 6వ స్థానంలో గ్రహాలు ఏం లేకుండా చూడండి. సో ఇలా చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు మనకు వృద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది, జాతకంలో విపరీత రాజయోగం ఏర్పడే అవకాశం ఉంది. ఓకే, బట్ ఒకప్పుడు జనరేషన్ అంతా కూడా నార్మల్ డెలివరీస్, ఇంటికి మంత్రస్థానంలో వచ్చి డెలివరీస్ చేసే పరిస్థితి నుంచి ముహూర్తాలు పెట్టుకొని ఇప్పుడు ఆపరేషన్లకి సర్జరీస్కి వెళ్ళే పరిస్థితికి వచ్చేసింది. అలా చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఫరెన్స్ని ఎలా చూడాలి, ఆ డిఫరెన్స్లో నిజంగానే ముహూర్తం పెట్టుకొని సర్జరీకి వెళ్ళినా కూడా ఎన్నో ఇబ్బందులతో పిల్లలు పుడుతూ ఉన్నారు. ఇందాక నువ్వు అడిగే ప్రశ్నకు నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పేసిన. దాని అర్థం అదే. ఇప్పుడు ఆటిజం అని చెప్పి, అదే మెంటల్ డిజార్డర్స్, ఫిజికల్ డిజార్డర్స్ అని చెప్పి, ఇప్పుడు మంత్రసాని పెట్టే ముహూర్తం అనేటువంటిది పూర్వకాలములో మనకు ఇంత కాలసర్ప దోషం లేదు. కాలసర్ప దోషం ఎప్పుడు ఏర్పడ్డది అంటే డబ్బు పెరుగుతున్న కొద్దీ స్త్రీలకు ప్రాముఖ్యత పెరిగినప్పుడు కాలసర్ప దోషం ఏర్పడుతుంది. ఓకే, ఇంద్రుడు రాహుకేతువులకు ఇచ్చినటువంటి వరం ఏమిటి అంటే కలియుగంలో ఎప్పుడైతే జనాల దగ్గర ధన వృద్ధి కలుగుతుందో, జనాల వద్ద డబ్బు పెరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు వారిని మీరు మానసికంగా పట్టి పీడించండి అని రాహుకేతువులకు ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక వరం. అలాగే అమ్మాయిలకు కూడా ఎట్ ది సేమ్ టైం ఇచ్చినటువంటి శాపం ఏమిటి అంటే ఎవరైతే పద్మిని జాతి స్త్రీలు ఉంటారో, అంటే ఇంచుమించుగా మేకప్ లేనప్పుడు అందంగా ఉండేటువంటి అమ్మాయిల జీవితాలని నాశనం చేయండి అని రాహుకేతువులకు ఇచ్చినటువంటి ఒక వరం ఇంద్రుడు. సో మీకు ఎక్కడైతే డబ్బు పెరుగుతుందో అక్కడ సమస్యలు ఏర్పడతాయి. అంటే కలియుగంలో డబ్బు ఎప్పుడు స్టార్ట్ అయింది మీరు అబ్జర్వ్ చేసినా చేయకున్నా 2000 సంవత్సరం నుండి మన దగ్గర స్పెండింగ్ కల్చర్ అనేది పెరిగింది. మన తెలంగాణ తీసుకున్నా, ఆంధ్ర తీసుకున్నా, భారతదేశంలో తీసుకున్నా సడన్గా 2000 సంవత్సరం నుండి ఒక జనరేషనే మారిపోయింది. కరెక్ట్గా మన టోటల్గా 2000 సంవత్సరం నుండి విచ్చలవిడి కార్లు కొనడం స్టార్ట్ అయింది, లగ్జరీ లైఫ్ స్టార్ట్ అయింది, విదేశాలకు వెళ్ళడం స్టార్ట్ అయింది, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు. సో ఒక విచ్చలవిడితనం అనేటువంటిది మనకి ఎప్పుడు ఏర్పడ్డది అంటే 2000 సంవత్సరం తర్వాత ఏర్పడ్డది. సో మరీ ముఖ్యంగా లాస్ట్ 3-4 years అంటే 2020 నుండి ఇంకా విపరీతంగా పెరిగిపోయింది మన కల్చర్. సో ఎప్పుడైతే మనం డబ్బుని ఎక్కువగా ఖర్చు చేస్తామో, ఎప్పుడైతే మనం అమ్మాయిలు విపరీతంగా బాగా సంపాదిస్తారో
ఎప్పుడైతే అందం మీద కాన్షియస్ పెరుగుతుందో అప్పటి నుండి వాళ్ళకి సమస్యలు ఏర్పడతాయి. ఉదాహరణ ఒక 100 మంది అమ్మాయిలు తీసుకుందాం మనం, అందంగా ఉన్న అమ్మాయిల్ని. 98 మంది అమ్మాయిలు హస్బెండ్ లేకుండా ఉంటారు. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. ఇట్ ఇస్ మై ఛాలెంజ్. నా ఛాలెంజ్ ఇది. ఏని రాజకీయ నాయకులను తీసుకోండి, సినిమా హీరోయిన్లను తీసుకోండి, యాంకర్లను తీసుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన అమ్మాయిలను తీసుకోండి. వితౌట్ మేకప్ పద్మిని జాతి స్త్రీలు అందంగా ఉండే అమ్మాయిలు అయితే భర్త లేకుండా ఉంటాడు, లేకుంటే ఉన్నా భర్త పని చేయకుండా ఉంటాడు, లేకపోతే తన్నుకొని వస్తారు రోజంతా. సో ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. సో ఇది ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక శాపం. అట్లనే డబ్బు ఉన్న వాళ్ళకు ఉదాహరణ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, లేకపోతే ఎక్కువగా ప్రాబ్లం ఉండేటువంటి సమస్యలు ఉండేటువంటి ఆటిజం. ఇప్పుడు ఒక ప్రశ్న అడిగినాము మనం, ఆటిజం వల్ల. ఆటిజంతో పుట్టే పిల్లలు భారతదేశంలో 0.1% ఉంటారు, కానీ అమెరికాలో 100కి 70 మంది ఆటిజంతో పుడతారు. ఈజీగా చెప్పగలుగుతాం మేము. ఓకే, మేము చాలా ఈజీగా చెప్పగలుగుతుంది. నేను జాతకం చూడగానే చెప్తాను, నేను క్వశ్చనే అడుగుతా డైరెక్ట్గా, ఆటిజంతో పుట్టిండని. అంటే ఎప్పుడైతే 6వ ఇంట్లో గురువు కానీ, కుజుడు కానీ, చంద్రుడు కానీ ఉంటాడో, వ్యయంలో 6వ ఇల్లు కానీ, లేదా దాన్ని చూసే 12వ ఇల్లు కానీ, గురువు కానీ, చంద్రుడు కానీ, కుజుడు కానీ, 12వ ఇంట్లో కానీ, 6వ ఇంట్లో కానీ ఉంటే, లేదా తండ్రి జాతకంలో గురువు నీచంలో ఉంటే, తల్లి జాతకంలో గురువు నీచంలో ఉంటే, తండ్రి జాతకంలో శుక్రుడు నీచంలో ఉంటే ఆటిజంతో పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ఓకే, సో తల్లిదండ్రుల ఎఫెక్ట్ అంటారు, వాళ్ళ జాతకరీత్యా ఉండే ఇబ్బంది. ఇప్పుడు ఉదాహరణ 9:5 అనుకుందాం. సపోజ్ 9:5 షష్టాష్టకాలు 6:8 అంటాం మనం. షష్టాష్టకాల్లో పుడితేనేమో భార్యాభర్తలు ఒకళ్ళు చనిపోయే అవకాశం ఉంది. అంటే ఉదాహరణ భార్యాభర్తలు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, మన పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళ జాతకాలు కలవలేదు, కలవకపోతే వాళ్ళిద్దరిలో ఒకళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది, లేదు డివోర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు 9:5 పెళ్లి చేసుకున్నారు అంటే ఇద్దరి రాశి నుండి ఒక రాశి నుండి ఇంకో రాశికి 9, ఒక రాశి నుండి ఇంకో రాశికి 5 వచ్చింది అనుకో, వాళ్ళిద్దరికి సంతానం కలిగే అవకాశం లేదు, లేదా ఆటిజంతో పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. సో దీన్ని 9:5 అంటారు. అట్లనే షష్టాష్టకాలు 6:8, అదేమో డెత్కు కారణమవుతుంది, ఇదేమో సంతానం సమస్యలతో పుట్టే కారణమవుతుంది. సో తల్లిదండ్రుల దగ్గర సమస్యలు పెట్టుకొని పిల్లలు సరిగా పుట్టలేదంటే ఎట్లా? ఎంత ముహూర్తం చూసినా సరే, పంతులు ఎంత మంచి ముహూర్తం తీసినా ఆటిజంతో పుట్టిండు అనుకో, వీళ్ళు ఏమనుకుంటారు? ముహూర్తం బాగాలేదేమో, ముహూర్తం బాగాలేదు అనుకుంటాడు. కానీ వాస్తవంగా ఎక్కడ సమస్య జరిగింది అంటే కాంబినేషన్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్. సో భార్యాభర్తల కలయిక, పెళ్లి అనేదే బాగలేదు. రెండోది పంతులు, నేను అదే చెప్తున్నా, ఫోన్లలో ఏమైపోయిందంటే ఫోన్ చేసి పంతులు గారు ఈ జాతకాలు కలిసినాయి అనగా ఆయన ఏం చేస్తాడు, కాంబినేషన్ చూసి 18 పాయింట్లు వచ్చినా చేసుకోండి అంటాడు. కానీ లోపల అష్టవర్గ కూటమిలో ఏమైంది అంటే, ఒక భార్యాభర్తలు, ఒక అమ్మాయి అబ్బాయి భార్యాభర్తలు కావడానికి 8 రకాల ఈక్వేషన్స్ చూసి 8లో 6 ఓకే అయితే పెళ్లి చేసుకోవాలి. కానీ పంతులు ఏం చేస్తున్నారు, లేదా చూసిన పెళ్లి చేసుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 18 పాయింట్స్ అనేటువంటివి చూస్తున్నారు, కూటమి చూస్తున్నారు, మార్కులు చూస్తున్నారు. 18 వచ్చినాయి పాయింట్ల పట్టిక, చేసుకో పెళ్ళి. జనరల్గా అది ఎవరికి పనిచేస్తుంది? 18 మార్క్స్ అనేది, అసలు ఆ మార్కులు చూడడం అనేటువంటిది అసలు నామనక్షత్రాలు అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్లకు మాత్రమే పనిచేస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకే పనిచేస్తుంది. ఉన్నోళ్లకు అవి పనిచేయనవు. ఉన్నోళ్లకు నక్షత్రాలు చూసి, నక్షత్రాల కాంబినేషన్ వర్కౌట్ అయ్యిందా లేదా కాదా చూసి అప్పుడు ఓకే చేయాలి జాతకాలు. అప్పుడు పెళ్లి చేసుకోవాలన్నా వద్దా, అష్టవర్గ కూటం ఉందా, వర్ణదోషం ఉందా, లేకపోతే ఏకనాడి దోషం ఉందా, కుజదోషం ఉందా, శుక్రదోషం ఉందా, కళత్ర దోషం ఉందా, ప్రథమ కళత్రం, ద్వితీయ కళత్రం, అంటే 1వ పెళ్లి, 2వ పెళ్లి, 3వ పెళ్లి. కొంతమంది జీవితంలో 4 పెళ్లిలు కూడా అవుతాయి. సో కొంతమంది 3 పెళ్లిలు అవుతాయి, కొంతమంది 2 పెళ్లిలు అవుతాయి. అంతే, వీళ్ళకి ఆ యోగం ఉందా లేదా అనేది చెక్ చేసి అప్పుడు చేసుకోవాలన్నా వద్దా అనేది క్లారిటీ ఇవ్వాలి. దీనికి అంతటికి కారణం ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ చెప్పేటువంటి గురూజీకి టైం ఉండాలి, ఓపిక ఉండాలి. ఇవి లేకపోతే ఈ వృత్తిలోకి రావద్దు. ఆ ఓపిక ఉంటేనే ప్రతి జాతకాన్ని తన చెల్లి జాతకమో అక్క జాతకం లాగానే చూడాలి, ప్రతి జాతకాన్ని తన తమ్ముడు జాతకం అన్న జాతకం లాగా చూడగలిగితేనే జాతకాలు చూడాలి, లేకుంటే చూడొద్దు. ఏదో మొక్కుబాటి శ్రాద్ధంగా ఏదో ఒకటి చూస్తారు, టక్కున చెప్పేస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే అవతలి వాళ్ళు సమస్యల పాలవుతారు. రైట్. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు ఇవి కలిస్తేనే బాగుంటుంది అని చెప్పి మాట్లాడుతూ, జాతకం లేని వారికి అంటే వాళ్ళ డీటెయిల్స్ లేని వారికి అలా పెళ్లిళ్ళు చేసే అవకాశం, నామనక్షత్రాలు అని చెప్పి అన్నారు. వాళ్ళకి బర్త్ టైం తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులు చదువుకోలేని వాళ్ళు ఉంటారు ఊర్లలో, కామన్గా వినిపిస్తూ ఉంటుంది కదా. వాళ్ళ జాతకాన్ని ఒకవేళ మీలాంటి అయ్యగారుల దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళకి ఎలా చూసి చెప్తారు మీరు? మేము తీస్తాం, కొండ గుర్తులు ఉంటాయి, మాకు కొండ గుర్తులు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ ఎట్లా ఉంటుంది అంటే, జనరల్గా కొంతమందికి, అంటే ఈ జనరేషన్ గురించి మాట్లాడుతున్నా, ఈ జనరేషన్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ 90 గరణ 3 రిలీజ్ అయిన 2 రోజులకు అంటారు సినిమాలు కూడా. దట్ ఈస్ రీజన్. గరణ 3 రిలీజ్ అయిన 2 రోజులకు గురువు గారు అంటారు. లేదు నెంబర్ 1 సినిమా రిలీజ్ అయిన 5 రోజులకు అంటారు. సో నెంబర్ 1 సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యింది, గూగుల్కి పోవాలి, ఓపెన్ చేయాలి, తెలుస్తుంది.
లేదు కొన్ని స్కైలాబ్ బడ్డ తెలంగాణలో స్కైలాబ్ బడ్డ పడుతున్నారు కదా అప్పుడు దానికి 5 రోజుల ముందు అంటారు. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఒక క్యాలిక్యులేషన్ ఏముంటుందంటే దసరా పండుగకు 3 రోజుల ముందు పొద్దున గోజలు బయటికి పోతున్నాయి అంటారు. గోజలు బయటికి పోతున్నాయి అంటే బర్రెలు గొర్రెలు బయటికి పోయే టైం ఉదయం 6 గంటలకు ఇంట్లో నుండి తీసుకొని పోతుంటారు మన పాలేర్లు. అవును. సో దసరాకు 3 రోజుల ముందు, దసరాకు 3 రోజుల ముందు అంటే కరెక్ట్గా దసరా దశమి నాడు వస్తుంది. అంటే సప్తమి నాడు పుట్టిండు, పొద్దున 6 గంటలకు పుట్టిండు, ఏ ఇయర్ వచ్చేసింది అయిపోయింది.